ఇక్కడ మనము హిప్పో ఎన్క్లోజర్ దగ్గర ఉన్నాము. పేరు పద్మ, ఆమె కొడుకు దళపతి. దళపతి 80 year old. వీటికి ఏం తింటారండి రోజు? ఏం పెడతారు వీటికి? రోజు పుచ్చకాయలు, డ్రై ఫీడ్ అంటే మనకి తవుడు, జొన్నలు, బార్లీ ఇవన్నీ కలిపినవి డ్రై ఫీడ్, క్యారెట్, తోటకూర ఎక్కువ ఇష్టంగా ఒక్కొక్కటి 15-20 kgs తోటకూర డైలీ తింటాయి. పుచ్చకాయలు ఎక్కువ ఇష్టంగా తింటాయి, బనానా తింటాయి. సో ఇవన్నీ కూడా రెగ్యులర్ ఫీడ్ అన్నమాట. ఎకో సిస్టమ్ అంటే ఆక్వాటిక్, టెరిస్టీరియల్, వాటర్ లో ఉంటుంది, ల్యాండ్ మీద కూడా ఉంటుంది అనమాట. సో ఈ ఎకో సిస్టమ్ ని బ్యాలెన్స్ చేయడంలో, ఆక్వాటిక్ ఎకో సిస్టమ్ ని బ్యాలెన్స్ చేయడంలో హిప్పో మనకి చాలా ముఖ్య భూమిక పోషిస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ల్యాండ్ మీద ఫీడ్ అంతా తీసుకుంటుంది, కొమ్మలు, ఆకులు. ఫారెస్ట్ లో అయితే మనం ఇక్కడ ఫీడ్ ఇస్తాము. సో ఇట్స్ ఎన్రిచ్ చేస్తుంది ఆక్వాటిక్ ఎకో సిస్టమ్ లో. సో ఎప్పుడైతే ఈ న్యూట్రియంట్స్ ఎన్రిచ్ అవుతాయో, ఆక్వాటిక్ ప్లాంట్స్, మనకి వాటర్ లో పెరిగే ప్లాంట్స్, అక్కడ ఉండే చిన్న చిన్న చేపలు ఈ న్యూట్రియంట్స్ ని కన్జ్యూమ్ చేసుకుంటాయి. సో ఆ విధంగా ఎకో సిస్టమ్ ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. సో ఆ విధంగా అలా ఫీడ్ పెట్టి యానిమల్ కి ఎగ్జామిన్ చేస్తారు. ఓరల్ క్యావిటీ ఏదైనా ప్రాబ్లం ఉందా, ఎందుకంటే ప్రతి యానిమల్ కి ఈ క్యావిటీస్, కెనైన్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ వైల్ టేకింగ్ ఫీడ్. సో కీపర్ హిమ్సెల్ఫ్ విల్ ఎగ్జామిన్ అండ్ డాక్టర్ ఆల్సో విల్ ఎగ్జామిన్.